హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఎక్స్క్లూజివ్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. యమహా XSR 155. సరే వీడియో కొంచెం లేట్ అయింది, సారీ ఫర్ దట్. కొద్దిగా అది ఎక్స్క్యూజ్ చేసేయండి ఒక్కసారికి. సో సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళని ఫాలో అవుతారు యమహా వాళ్ళు. ఎందుకంటున్నా అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఒకటే 155cc అటు తిప్పి ఇటు తిప్పి, సరే సక్సెస్ఫుల్ అయిన ఇంజన్ అది వేరే విషయం. MT-15లో ఉంది, R15లో కూడా ఉంది కదా. అదే ఇంజన్ మళ్ళీ తీసుకొచ్చి బాడీ యొక్క డిజైన్ అదే అయితే మార్చారు బైక్ది, దాని XSR 155 కొంచెం న్యూ రెట్రో స్టైల్లో అయితే దింపేశారు. వీళ్ళ దగ్గర ఈ బైక్ లేదు కాబట్టి అదే ఇంజన్ని మళ్ళీ ఇందులో పెట్టేశారు. సో ఇది చూడడానికి ఎలా ఉందంటే, నా పర్సనల్ చాయిస్గా చెప్తున్నా, FZXని రిపేర్కి ఇచ్చి కొన్ని పార్ట్లు ఫిట్ చేయకుండా అలా పెట్టేస్తే ఎలా ఉంటుంది, కొన్ని మంది చెప్పేయాలు చేస్తారు కదా. సో ఎగ్జాక్ట్గా అలాగే అనిపిస్తుంది నాకు XSR 155. హెడ్ లైట్ కౌల్ ఫిట్ చేయకుండా, సైడ్ ప్యానెల్, బాడీ కవర్ అవన్నీ ఫిట్ చేయకుండా ఎలా ఉంటుంది. సో అలాగే మనకు రెట్రో స్టైల్ స్క్రాంబ్లర్ లుక్లో అయితే XSR 155 అయితే బయటకు వచ్చింది. ప్రైస్ గురించి మాట్లాడితే, కానీ ఈ బడ్జెట్లో ఈ లుక్స్తో కావాలనుకుంటే మాత్రం 150,000కి ఇది ఒక్కటే ఉంది. అది కూడా రియలబుల్ ఇంజన్గా, సక్సెస్ఫుల్ ఇంజన్తో బ్లైండ్గా నమ్మి తీసుకోవచ్చు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో. సో కలర్స్లో అయితే కొత్త కలర్లు అయితే లాంచ్ చేశారు. నాకు పర్సనల్గా చెప్తున్నాను, నేనైతే XSR 155 తీసుకుంటే గ్రేష్ గ్రీన్ మెటాలిక్ కలర్ అని ఒకటి ఉంది కదా, మీరు మ్యాట్ ఫినిష్లో చూస్తున్నారు ఫస్ట్ బైక్. సో అది చూస్ చేసుకోండి, కొంచెం కొత్తగా ఉంది విత్ గోల్డెన్ అలాయ్స్తో. అది చాలా బాగా నచ్చింది నాకు. మిగతా ఇవి రెడ్, బ్లూ, సిల్వర్ కొంచెం కామన్గా అనిపిస్తుంది. రెడ్ కూడా పర్లేదు, పోటీ కంటే కూడా ఇంకా మీరు చూస్ చేసుకొని రోడ్ మీదకి వెళ్తే అది కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. అందరూ అడుగుతారు మీ ఆ కలర్ ఏంది, బైక్ ఏంది అనేది. ఈ బైక్ అయితే కొంచెం డిఫరెంట్ లుక్ అనేది తీసుకొస్తుంది. సరే వీడియో కంటిన్యూ చేసేద్దాము. ఏమేమి చేంజెస్, సేమ్ ఇంజన్ అయినప్పటికీ ఎలా ఏం మిస్ అయ్యాయి ఏంటి బైక్ గురించి కాస్త డీటెయిల్గా మాట్లాడదాము. దానికన్నా ముందు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో లేట్ వచ్చినా పర్వాలేదు, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఎక్స్క్లూజివ్ డీటెయిల్ రివ్యూస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. కాబట్టి లైక్, షేర్ కూడా కొట్టేస్తే మాత్రం వీడియో కంటిన్యూ వెళ్ళిపోదాం. చలో వీడియోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకి సెంటర్లో రెడ్ బైక్ ఉంది కదా, దాన్ని అయితే రివ్యూ చేద్దాము. మూడింటిని కలిపి చేసేద్దాము. ముందుగా ఇది నియో రెట్రో స్టైల్ కాబట్టి రౌండ్ హెడ్ లైట్స్ అనేది తీసుకున్నాడు. దీంట్లో మనకి చూడొచ్చు కొంచెం రెట్రో స్టైల్గా. దాంట్లో హాఫ్ DRL వస్తుంది, పైన కింద కలిపి హై బీమ్, లో బీమ్, ఫుల్ LEDs ఇచ్చాడు. అండ్ LED ఇండికేటర్స్ ఇచ్చాడు. R15లో కాకుండా, కాస్ట్ కటింగ్ చేయకుండా, బల్బ్స్ కాకుండా LEDs అయితే ఇచ్చాడు. ఇది ఒకటి బాగానే ఉంది. టైల్ ల్యాంప్స్ అయితే ఎగ్జాక్ట్గా రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ లానే అనిపిస్తుంది నాకు రేర్ ప్రొఫైల్ నుంచి చూస్తే. LEDs అన్ని LEDs ఇచ్చారు, మనకి ఎక్కడ కాస్ట్ కటింగ్ అనేది లేదు ఈ ప్రైస్లో. ఇది ఒకటి బాగానే ఉంది. హజర్ లైట్ కూడా ఉంది, పార్కింగ్ లైట్స్ అంటాం మనం. సో హైవేలో ఇది కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది మనకు. ఇది ఆఫ్ చేసేద్దాము. సో ఆన్లైన్ ఉంది కాబట్టి మీ క్లస్టర్ గురించి మాట్లాడుతున్నాను. సో రౌండ్ ఓల్డ్ స్కూల్ డిజైన్గా ఇచ్చాడు, కానీ ఒక డిసప్పాయింట్ ఏంటంటే LCD ఇచ్చాడు. TFT లాంటివి కాకుండా LCD ఏంటంటే ఇప్పుడే మనకి ఏం కనిపించలేదు అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది. సో బ్రైట్ సన్నీ డేలో మాత్రం ఇంకా ఏమి కనిపించదు. సో ఒక మంచి TFT ఇచ్చుంటే మాత్రం బాగుండేది. ఇది ఒక డిసప్పాయింట్ చేసింది. చలో సస్పెన్షన్ అయితే సేమ్ అదే టెలిస్కోపిక్ అప్స్ అండ్ డౌన్ మనకు అన్ని బైక్స్లో యమహాలో వచ్చినట్టుగానే. వీల్స్ కూడా మనకు 17 inches వస్తాయి. అండ్ ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ బైబ్రిక్ క్యాలిపర్స్తో వస్తుంది. సెక్షన్ వచ్చే వరకు మనకు 180 17తో ఫ్రంట్ ప్రొఫైల్ ట్యూబ్లెస్ టైర్ ఉన్నాయి. అలాయ్ డిజైన్ కూడా మార్చాడు, అంటే యమహా ఉన్న లైనప్లో R15లో లేదు, MT-15లో లేదు, కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ ఈ బైక్లో గోల్డ్ అలాయ్స్ మాత్రం చాలా యూనిక్గా అనిపిస్తున్నాయి నాకు. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మడ్గడ్ కలర్ ఇచ్చారు. దీంట్లో మ్యాట్ సిల్వర్, దీంట్లో రెడ్, దాంట్లో బ్లూ వచ్చింది. సో ఇది ఫ్లెక్సిబుల్ అయితే లేదు, కొంచెం స్టిఫ్గా ఉంది ఈ బైక్కి. మెయిన్గా ఇక్కడ మనకు రేడియేటర్ కనిపిస్తుంది, ఎందుకంటే ఇది లిక్విడ్ కూల్ బైక్ కాబట్టి. ఇంజన్ అయితే సేమ్ అదే సక్సెస్ఫుల్ 155cc R15 MT ఇంజన్సే, సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్తో వస్తుంది. 18.4 bhp పవర్ తీస్తుంది, 14.4 Nm టార్క్తో. 6 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది, స్లిప్పరీ క్లచ్తో ఉంది, VVA టెక్నాలజీ ఉంది. మైలేజ్ అయితే నాకు తెలియదు పర్సనల్గా, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా దీన్ని మెయింటైన్ అండ్ డ్రైవ్ చేయలేదు కాబట్టి. యమహా ఓనర్స్ మీరు ఎవరైనా ఉంటే, R15 ఓనర్స్ మీరు అందరూ మైలేజ్ కామెంట్ చేయండి. సో ఎక్స్పోజ్డ్ చాసిస్ ఫ్రేమ్ అనేది ఉంది, ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. అండ్ టియర్ డ్రాప్ డిజైన్, ట్యాంక్ డిజైన్ ఉంది, 10 లీటర్ కెపాసిటీ ఉంది ఫ్యూయల్ ట్యాంక్, సేమ్ MT లానే. సో దీంట్లో ప్లాస్టిక్ ట్యాంక్ వచ్చి XSR అని ఉంది. యమహా బ్యాచింగ్ లోగో ఎక్కడ కూడా ఇవ్వలేరు ఈసారి మనకు. దీంట్లో మనకేమో రెడ్ అండ్ గ్లాసీ బ్లాక్లో ఉంది, దాంట్లో మ్యాట్ గ్రీన్లో ఉంది. దీంట్లో చాలా యాక్సెసరీస్ కూడా ఉన్న ప్యాకేజ్, అది కూడా చెప్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి మనకు రైడింగ్ పొజిషన్ చూడొచ్చు. మనకు ఎగ్జాస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా స్క్రాంబ్లర్ టైప్గా తీసుకొచ్చాడు లుక్స్ అనేది, డిజైన్. అండ్ ఆల్సో వెనకల సస్పెన్షన్ మోనో సస్పెన్షన్, సింగిల్ సస్పెన్షన్. కాకపోతే ఇక్కడ డిసప్పాయింట్ ఏంటంటే మొత్తం కూడా రైనీ సీజన్లో సిటీలో డ్రైవ్ చేస్తే మాత్రం అంత మట్టి అనేది మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఆల్రెడీ ఇప్పటికే FZ ఓనర్స్ కంప్లైంట్ చేశారు. సో 2 డిస్క్లు వస్తాయి మనకు, కాకపోతే సింగిల్ ABS వస్తుంది, మళ్ళీ అక్కడ తీసేశారు.
సో పిలియన్కి అయితే ఈ బైక్ కంఫర్టబుల్ కాదు, బ్యాక్ సపోర్ట్ మళ్ళీ మీరు వేయించుకోవాలి, ఆ బెల్ట్ అవుతుంది అది పట్టుకొని కూర్చోవాలి. పిలియన్కి అసలు కంఫర్ట్ కాదు. రైడర్కి బాగానే ఉంది స్పేస్ పరంగా, కానీ ఆ హ్యాండ్లింగ్ పొజిషనింగ్ అనేది నేను చూశాను, మీకు చూపిస్తాను, అది కూడా బాగానే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ లెఫ్ట్లో మనకు సడిగాడు ఇచ్చాడు, కాకపోతే ఫుట్ స్టెప్ ఆబ్వియస్లీ ఈ స్క్రాంబ్లర్ బైక్స్ రెట్రో స్టైల్కి రాదనుకోండి, అది వేరే విషయం. సో మిగతా ప్యానల్స్ అన్ని చూడొచ్చు మీరు. ఇంకోటి నాకు పర్సనల్గా ఇంజన్ సైజ్ అనేది ఎఫ్జెడ్ కంటే కొంచెం బయటికి వచ్చినట్టుగా, ఎంటీ కంటే కొంచెం బయటికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఇక్కడే మనకు లిక్విడ్ కూలర్ అనేది యాడ్ చేశారు, మనకి చూడొచ్చు. కూలెంట్ అనేది కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చలో ఒకసారి మనకు ట్యాంక్ అయితే 10 లీటర్స్ కెపాసిటీతో వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ కీ పొజిషనింగ్ అనేది ట్యాంక్ దగ్గరనే ఉంది. సో కీస్ ఇక్కడే పెట్టవచ్చు మనకు, దానికి హ్యాండిల్ కాకుండా. నెక్స్ట్ క్లిప్ ఆన్గా పైకి సపరేట్గా ఉంది హ్యాండిల్ అనేది కొంచెం కంఫర్ట్గా ఉండడానికి. సో స్విచెస్ అయితే డీసెంట్ క్వాలిటీతో ఉన్నాయి. మిర్రర్స్ అయితే వరస్ట్ అని చెప్పాలి. యాక్సరీస్లో మళ్ళీ మీరు బారెన్ మిర్రర్స్ తీసుకోండి. టీవీఎస్ ఎక్సెల్లో కూడా మంచి మిర్రర్స్ వస్తాయి. సో హజర్ లైట్ కిల్ స్విచ్ అయితే ఉంది. చలో ఒకసారి మనం క్లస్టర్ గురించి మాట్లాడదాం. అంటే ఈ రౌండ్ క్లస్టర్ ఉంది కదా, దీది ఓల్డ్ స్కూల్ డిజైన్గా ఉంది. దీంట్లో మనకు యమహా వాళ్ళ వై కనెక్టెడ్ యాప్ ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో వచ్చేస్తున్నాయి. మనకు ఇంతకుముందు అయితే ఎఫ్జెడ్లో చూసామో, ఎంటీలో చూసామో, అవన్నీ ఉన్నాయి. కాకపోతే దీన్ని ట్రిప్ మీటర్ బ్రౌజ్ చేసుకోవాలంటే సైడ్కి ఇచ్చాడు బటన్ అక్కడ. సో నాకు ఈ లాజిక్ అర్థమవుతలేదు. రైడ్ చేసేటప్పుడు బ్రౌజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఉండాలి, కానీ అక్కడ వెళ్తే సో రైడ్ చేసేటప్పుడు వన్ హ్యాండ్లో చాలా రిస్కీ అది. మళ్ళీ మనం ప్రతిసారి రైడింగ్లో ఉన్నప్పుడు స్టాప్ చేసి మన ట్రిప్ ఇన్ఫర్మేషన్ కానీ యావరేజ్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఒకటి మైనస్లా అనిపించింది నాకు. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. సీట్ కూడా నా హైట్ 5.7, నాకు ఈజీగా ఇలా కాళ్ళు అందుతున్నాయి చూడొచ్చు. 2 సైడ్స్ కూడా నాకు ఈజీగా అందాయి. సో షార్ట్ రైడర్ కోసం ఈ బైక్ అని చెప్పొచ్చు. 137 kgs వెయిట్ మాత్రమే కూడా ఉంది. అంటే ఎంటీ కంటే కూడా ఒక 4 kgs లెస్సర్ అయింది. అదే బాడీ ప్యానల్స్ అన్నీ తీసేశారు కదా, సో అక్కడ మనకు లైట్ వెయిట్గా అయింది. సో 170 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. డీసెంట్ ఇనఫ్ చిన్న చిన్న ఆఫ్ రోడింగ్స్ అలాంటివి కూడా చేసుకోవచ్చు, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది కాబట్టి. సో మిస్ అయింది ఏంటంటే, నేను మొత్తం అబ్జర్వ్ చేసింది, ఒకటి USB టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇవ్వట్లేరు లాంగ్ రైడ్స్కి వెళ్తే. ఒకటి సింగిల్ ఛానల్ ఏబిఎస్ఏ ఉంది, ఇదొకటి. అండ్ సస్పెన్షన్ కూడా బ్లూ కలర్లోనేమో గోల్డ్ ఇచ్చారు, మిగతా దాంట్లోనేమో బ్లాక్ ఇచ్చారు, అందులోనేమో గోల్డ్ అలాయ్స్ ఇచ్చారు. ఏది చూస్ చేసుకోవాలో కలర్ మనకు అర్థమవుతలేదు. ఒక్కో దాంట్లో ఒక్కో స్పెషాలిటీ ఉంది, అది మీ ఇష్టం. నాకు పర్సనల్గా మ్యాట్ గ్రీన్ అయితే నచ్చింది. చలో మైనస్ ఏంటంటే USB టైప్ సి పోర్ట్స్ ఒకటి మిస్ అయింది. ఒకటి సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంది, ఫ్రంట్ మాత్రమే. డ్యూయల్ ఏబిఎస్ ఇచ్చుంటే బాగుండే ఇప్పుడు 2025 గైడ్ లైన్స్ ప్రకారంగా. ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంది, బట్ అండ్ క్లస్టర్ బ్రౌజింగ్ బటన్ అనేది క్లస్టర్కి ఇవ్వడం కొంచెం నాకు డిసప్పాయింట్ అనేది చేస్తుంది. సో ఇంకా చెప్పండి మర్చిపోయి రావు గారు, ఈ బైక్ మనకు ఫస్ట్ హైదరాబాద్ వెహికల్ లాంచ్ అయింది మలక్పేట్ షోరూమ్ నుంచి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్చేస్ చేసే వాళ్ళు ఉంటే వీళ్ళ దగ్గర అన్ని కలర్స్ అవైలబిలిటీగా ఉన్నాయి, రెడీ టు డెలివరీ ఉన్నాయి. ఇమీడియట్గా మీరు ఏ బైక్ అయినా సరే, ఇది XSR 150 కాదు, యమహాకి సంబంధించిన ఏ బైక్ అయినా కూడా మీరు మలక్పేట్ షోరూమ్కి అయితే విజిట్ చేయండి. సెంటర్లో మన అరవింద్ బ్రో అయితే ఉన్నాడు, షోరూంలో మనకు మేనేజర్ టైపు. సో మన ఫ్రెండే, కావాలంటే మనకి స్పెషల్ ఆఫర్స్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఇప్పిస్తాము. సో మీరు ఇమీడియట్గా షోరూమ్ విజిట్ చేయండి, మన ఛానల్ పేరు చెప్పండి, ఏ బైక్ అయినా డెలివరీ తీసుకోండి. సో యాక్సెసరీస్ కూడా పెట్టాడు. డెఫినెట్లీ ఈ బైక్ యాక్సెసరీస్ చాలా ఇంపార్టెంట్. అందులో మనకు 2 ప్యాకేజ్ ఉన్నాయి. ఒకటి స్క్రాంబ్లర్ ప్యాకేజ్ అని పెట్టాడు, దాంట్లో మనకి ఏంటంటే బార్ అండ్ మిర్రర్స్ వస్తాయి, హ్యాండిల్కే మిర్రర్స్ రావడం, అది లుక్కే మారుస్తుంది బైక్ది. ట్యాంక్ ప్యాడ్ డెఫినెట్లీ ఇదైతే కావాలి, ఎందుకంటే ట్యాంక్ అనేది గ్రిప్ అనేది లేదు మనకు, సో జారిపోతుంటుంది. సో ట్యాంక్కి ప్యాడ్స్ అనేవి వస్తాయి, రబ్బర్ ప్యాడ్స్, అది ఒకటి బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు సీట్ అనేది కొంచెం ప్యాడింగ్ ఎక్స్ట్రా కావాలంటే వేరే సీట్ వస్తుంది మనకు ఈ స్క్రాంబ్లర్ ప్యాకేజ్లో, అది కూడా బాగుంది హైట్ ఉన్న వాళ్ళకి. అండ్ డిఫరెంట్ సైడ్ ప్యానల్స్, సైడ్కి అయితే ప్యానల్స్ ఉన్నాయి చిన్న చిన్న క్వార్టర్ ప్యానల్ లాగా, అది మనకు కొంచెం డిజైన్ మారుస్తుంది, అది ప్యానలే చేంజ్ అవుతుంది. సో అదొకటి స్క్రాంబ్లర్ ప్యాకేజ్. నెక్స్ట్ ఇంకో ప్యాకేజ్ వచ్చేసి కెఫే రేసర్ ప్యాకేజ్ ఉంది. మీ బైక్ కంప్లీట్ లుక్ చేంజ్ అవ్వాలి అంటే ఇది తీసుకోండి. హెడ్ లైట్ కౌల్ అనేది వస్తుంది మనకు ప్రొటెక్టర్ లాగా. అండ్ డిఫరెంట్ సీట్ ఏం కంప్లీట్గా మారిపోతుంది లుక్ అనేది, ఇలా సింగిల్ సీట్లా కాకుండా డిఫరెంట్గా వస్తుంది మనకు అది. అండ్ ఆల్సో లివర్ ప్రొటెక్షన్, అంటే నకిల్ గార్డ్స్ అంటాం కదా, అదైతే బ్రేక్ లివర్, క్లచ్ లివర్, దానికి ప్రొటెక్టర్లా ఉంటాయి. అండ్ మెయిన్ బార్ అండ్ మిర్రర్స్ దీంట్లో కూడా స్పెషల్ వెరైటీగా వస్తాయి. బట్ అన్నిటికన్నా కెఫే రేసర్ ప్యాకేజ్లో మిస్ అయ్యేది ఏంటంటే ముంగట మనకు ఫేరింగ్స్ ఏవైతే ఉంటాయో, సో ఫెండర్ టైపు ఫేరింగ్స్ అంటాం కదా, సో అది రావాలి యాక్చువల్గా మనకి. ఏదైతే ఇంటర్సెప్టర్లో మన కెఫే రేసర్ చేస్తారు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు, సో అలా డిఫరెంట్ లుక్ వస్తే దానికి కెఫే రేసర్ అంటే ఆ కిట్ అయితే లేదు మనకు, ఓన్లీ మైనర్ యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఇలా ప్యాకేజ్ కూడా చూస్ చేసుకోవచ్చు. మెయిన్లీ బైక్ మరి ఎవరు పర్చేస్ చేస్తే బాగుంటుంది అంటే సిటీ పర్పస్ అండ్ ఎక్కువగా వీకెండ్ రైడ్స్ వెళ్తాం మనము, చిన్న చిన్న ఆఫ్ రోడింగ్ స్టాండ్స్ అలా చేస్తుంటాం, లాంగ్ వెళ్తుంటాం అన్న వాళ్ళకైతే బాగానే సూటబుల్గా ఉంది. కంఫర్టబుల్ పొజిషన్లో ఉంటుంది. 155cc రియలబుల్ సక్సెస్ఫుల్ ఇంజన్తో పాటు.
అదే బైక్ చూస్ చేసుకున్న వాళ్ళకి ఇంకొకటి కూడా ముందే ప్రిపేర్ అవ్వాలి మీరు. ఏంటంటే యమహా వాళ్ళ స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో లేదంటే సర్వీస్ పార్ట్స్ ఉంటాయో ఎయిర్ ఫిల్టర్స్ కానీ అవన్నీ అవైలబిలిటీగా ఉండేవి. నార్మల్గా నేను చెప్పడం కాదు, యమహా ప్రీవియస్ ఓనర్స్ కూడా మన ఛానల్లో అదే చెప్పారు. సో అవి ఆర్డర్ పెట్టుకోవాలి, లేకపోతే దొరకవు, చాలా కష్టం మీద ఉంటాయి యమహా పార్ట్స్ అనేవి. మీరు ఇది ఒక్కటి కన్సిడర్ చేయాలి, యమహా బైక్ పర్చేస్ చేస్తే ముందే మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇలా నార్మల్గా హీరో హోండా షోరూమ్కి వెళ్ళినట్టుగా డైరెక్ట్గా మనం సర్వీస్ ఇచ్చి మళ్ళీ సాయంత్రం తెచ్చుకునే విధంగా ఉండదు. పార్ట్స్ అవైలబిలిటీగా ఉండి ఇది ఒకటే ప్రాబ్లము, మిగతా అంతైతే పర్ఫెక్ట్గా ఉంటుంది బైక్. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. మమ్మల్ని డౌట్స్ ఉంటే బైక్ సంబంధించి ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్కి వచ్చేయండి, అక్కడ ఫాలో కొట్టి మెసేజ్ చేసేయండి. సబ్స్క్రైబ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి డీటెయిల్ రివ్యూస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి. నెక్స్ట్ మీకు వాక్ అరౌండ్ కానీ టెస్ట్ రైడ్స్ కానీ ఏది బైక్ ఆర్ కార్ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.